కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల బాలిక ఉన్నత పాఠశాల విజయ మహిళా మండలి ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై సంయుక్త నిర్వహించిన ఎయిడ్స్ నిర్వహణకు అవగాహన ర్యాలీని ముఖ్య అతిథులుగా డీఎస్పీ ఎం ఉపేంద్రబాబు, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ రాజరే జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు ఈ గాసెస్ స్కూల్ పిల్లలతో ర్యాలీ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మోస్ట్ ఏజ్ డే ఏదైతే ఉందో దాన్ని సంస్కరించుకోవాల్సి మనం ఎవరికి ఈ బారిన పడకుండా ఉండడం కోసం, ఒకవేళ ఎవరైనా పడినట్లయితే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దీనికి మన గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అయ్యే ఖర్చుల దగ్గర నుంచి మెడిసిన్స్ దగ్గర నుంచి అన్ని గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో వాటిని తీసుకోవడం వల్ల ఏమైందంటే మనకు లైఫ్ స్టైల్ అనేది మినిమము 20 నుంచి 30 years వరకు తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం మ్యాక్సిమము బారిన పడకుండా మనము ప్రికాషన్స్ తీసుకోవాలి. దానికోసం అని సేఫ్ సెక్స్ అనేది ఒకటి, వాళ్ళ తల్లి నుంచి పిల్లలకి వస్తుందంటే ముందుగా టెస్ట్ చేయించుకొని ఇంజెక్షన్ తీసుకోవడము, దాని తర్వాత ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు త్వరగా హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఆ వ్యాధి నయం చేసుకోవడము, ఇవన్నీ చేసుకోవడం వల్ల కూడా మనం వాటిని పడకుండా, ఒకవేళ పడినట్టయితే మాత్రం ఇమీడియట్గా మనం హాస్పిటల్ కన్సల్ట్ అయితే వాళ్ళు మనకు ట్రీట్మెంట్ చేయడమే కాకుండా టెస్టులు కూడా ఆల్మోస్ట్ 10,000 టెస్టులు కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి మనకు మెడిసిన్స్ వాళ్ళే ఇస్తున్నారు ఎవరి మంత్ కూడా. మనం వాటిని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంతో పాటు పౌష్టికాహారం తీసుకున్నామంటే ఒకవేళ మనం బారిన పడ్డప్పటికీ కూడా మనకి లైఫ్ స్టైల్ అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాము. మీ ద్వారా కూడా మేము పబ్లిక్ ఎంకరేజ్ చేస్తున్నాము. కొంచెం కాషియస్గా ఉండాలని. ఇది మనకు తెలియదు, చాప కింద నీరు మనకి పారిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఆ బారిన పడతారో వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి సమాజంలో ఏమవుతుందంటే ఒక మనిషి హెచ్ఐవి బారిన పడ్డా లేదా ఎయిడ్స్ బారిన పడ్డా కూడా కొద్దిగా చులకన భావము చూస్తుంటాం. అందరూ కావాలని తప్పు చేయరు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే తప్పులు జరిగిపోతుంటాయి. సో మన అటువంటి వాళ్ళని మనం కించపరచకుండా, అవమానపరచకుండా మనం కొద్దిగా మంచి ప్రోత్సాహం ఇచ్చామంటే వాళ్ళు సమాజంలోకి వచ్చి కొద్దిగా మంచి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి లైఫ్ స్టైల్ కూడా పెంచడానికి అవకాశం ఉంది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ శుభ సందర్భంగా అందరూ కూడా ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఎయిడ్స్ ర్యాలీని నిర్వహించుచున్నాము. ముఖ్యంగా ఏంటి అంటే హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కల్పించాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది భారతదేశ ప్రభుత్వం. అలాగే ప్రతి ఒక్కరు కూడా సుఖవ్యాధులని నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా సుఖవ్యాధులను వారైనంతకు వాళ్ళు నిర్మూలించుకోగలిగితే హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ను బారిన పడిన వాళ్లకు ఖచ్చితంగా మన జిల్లాలో 2 ART సెంటర్లు ఉన్నాయి. అక్కడ వెళ్ళిన వాళ్ళకు మంచి మందులను ఇవ్వగలుగుతారు. వాళ్ళ జీవితాన్ని కూడా కనీసం 20 సంవత్సరాలు పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది.